ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. అమరావతి నిర్మాణం, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణాలపై ఖట్టర్తో చర్చించారు సీఎం చంద్రబాబు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి దాదాపు అరగంట సేపు అయితే కనుక భేటీ కావడం జరిగింది. ఏదైతే ఈ రోజు విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు కేంద్ర మంత్రులను సైతం కూడా కలిసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పటికే అమరావతి అభివృద్ధి పనులకి సంబంధించినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి హామీల మేరకు కూడా ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఇప్పుడు వేగవంతం కూడా జరుగుతూ ఉంది. దీనిపై అయితే కనుక బిడ్డింగ్, అదేవిధంగా వీటి పనులు, నిర్మాణ పనులు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇటు కూలంకషంగా అయితే కనుక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోటి కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికే చెన్నై ఐటీ నిపుణులు కావచ్చు, వీరైతే కనుక ఇటు అమరావతికి రావడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెల్ ఐకానిక్ టవర్లను పరిశీలించడం, నిర్మాణాలను పరిశీలించడం, వీటన్నిటి పరిశీలించిన అనంతరం కూడా ఇటు వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టే విధంగా కూడా ఇక రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అయితే కనుక నిధులు వచ్చే విధంగా కూడా ఇటు చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి భూసేకరణ కావచ్చు, అదేవిధంగా ఇటు ఔటర్ రింగ్ రోడ్ లో భాగంగా పలు గ్రామాలను కలుపుతూ కూడా ఈ యొక్క నిర్మాణం అనేది చేపట్టినటువంటి భాగంలో భాగంగా ఇటు పూర్తి స్థాయిలో ఇవి గ్రామాల్లో ఉండేటువంటి నివాస స్థలాలు, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇటు పేదలకి ఇల్లు ఇచ్చే విధంగా కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే కనుక ఇటు చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ సంబంధించినటువంటి రాష్ట్రంలో సంబంధించినటువంటి ఏదైతే ఇటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కూడా కొన్ని లక్షలాది మందికి కూడా గృహ నిర్మాణాలు చేపట్టి అదేవిధంగా వారికి అందజేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా కొంత చర్చ అనేది కూడా నచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోటి భేటీ అవడం, అదేవిధంగా అనంతరం కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసి దీనికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాల కొరకు కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.